అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో రాగి పిండి ఓట్స్‌తో బెల్లం యూజ్ చేసి హెల్తీగా కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా నచ్చుతుంది. చాలా స్పాంజీగా వస్తుంది. ముందుగా ఏదైనా ఒక గిన్నెని తీసుకోండి. నేను బిర్యానీ గిన్నెని తీసుకున్నాను. దీన్ని స్టవ్ వెలిగించి సిమ్‌లో పెట్టుకోండి. కొద్దిగా ఇసుక వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఒక ప్లేట్‌ని బోర్లించి పెట్టుకోండి. మీరు స్టీల్ ప్లేట్ అయినా బోర్లించవచ్చు. సిమ్లో పెట్టి 10 నిమిషాలు హీట్ చేసుకోండి. మూత పెట్టండి. ఏదైనా ఒక అల్యూమినియం కానీ స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చు. ఓ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ ఈ విధంగా బ్రష్తో స్ప్రెడ్ చేసుకున్నాక గోధుమ పిండి కానీ ఏ పిండి అయినా వేసి పైన చల్లండి. కొద్దిగా చల్లి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. మిగిలిన పిండిని తీసేయండి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది పక్కకు పెట్టుకోండి. ఒక ప్లేట్ తీసుకుని ఏదైనా ఒక బౌల్ని కొలతగా తీసుకోండి. నేను మీడియం సైజ్ బౌల్ తీసుకున్నాను. పూర్తిగా రాగి పిండి తీసుకున్నాక 2-3 స్పూన్లు మాత్రమే ఓట్స్ని తీసుకోండి. ఇవి మధ్య మధ్యలో తిన్నప్పుడు క్రిస్పీగా వచ్చి బాగుంటాయి. మీరు పూర్తిగా రాగి పిండి అయినా తీసుకోవచ్చు. ఒక బౌల్ రాగి పిండి తీసుకుని పక్కకు పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకుని అదే బౌల్తో ఒక బౌలు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఏ బౌల్, ఈ మీడియం సైజ్ బౌల్ అండి ఇది, చూడండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఈ బౌల్కి 3 ఎగ్స్ పడతాయి. దీనికన్నా చిన్న బౌల్ తీసుకుంటే 2 ఎగ్స్, పెద్దది తీసుకుంటే 5 ఎగ్స్. ఇది నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఏ బౌల్తో రాగిపిండి తీసుకున్నానో అదే బౌల్తో సన్ఫ్లవర్ ఆయిల్, అదే బౌల్తో బెల్లం తీసుకోవాలి. ఈ 3 ఎగ్స్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు బాగా తిప్పండి. అదే బౌల్తో నేను బెల్లం తురుముకుని మిక్సీ వేసుకుని పొడిని వేసుకున్నాను, సులువుగా కలుస్తుందని. బెల్లం పూర్తిగా కరిగే వరకు తిప్పుతూ ఉండండి. ఇలా పూర్తిగా కరిగినాక ముందుగా మనం రాగిపిండి కొలత వేసి పెట్టుకున్నాం కదా, అది తీసుకుని చిటికెడు సాల్ట్ వేసుకోండి. బేకింగ్ సోడా అని దొరుకుతుంది, బేకింగ్ పౌడర్ అని కూడా అంటారు. 1 టీ స్పూన్ వేసుకోండి. అదే స్పూన్తో సగం కుకింగ్ సోడా, తిని సోడా అని కూడా అంటారు, ఇది సగం వేసుకోండి. ఇవన్నీ కలపండి. ఒకసారి కలుపుకుని ముందుగా మనం ఆయిల్, బెల్లం, ఎగ్స్ కలిపిన దానిలో ఇది వేసుకుని బాగా కలపండి. ఎక్కడ లమ్స్ లేకుండా పూర్తిగా కలపండి. ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండండి. ఈ విధంగా పూర్తిగా కలిపినాక ఇందులో వెనిల్లా ఎసెన్స్ అని దొరుకుతాయి సూపర్ మార్కెట్లో. ఈ వెనిల్లా ఎసెన్స్ టీ స్పూన్తో 1 స్పూన్ వేసుకోండి. మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలుపుకుని బాదం పప్పుని తురుముకుని వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకుని బాగా కలపండి. పూర్తిగా కలిపిన తర్వాత ముందుగా పిండి ఆయిల్ స్ప్రెడ్ చేసిన దాంట్లో ఇది వేసి 3 సార్లు ట్యాప్ చేయండి. ముందుగా మనం 10 నిమిషాలు హీట్ చేసుకున్న గిన్నెలో దీన్ని పెట్టుకుని మూత పెట్టండి. మొత్తం 45 మినిట్స్ వరకు పడుతుంది. మీకు 40 మినిట్స్ పట్టొచ్చు, 50 మినిట్స్ పట్టొచ్చు. మీ స్టవ్ బట్టి పడుతుంది టైము. నేను మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి కొన్ని బాదం పప్పు పలుకులు పైన వేసుకున్నాను. ఇలా చాకెట్టు గుచ్చండి. చాకుకి అంటుకోకపోతే పిండి పూర్తయినట్లే. దీన్ని బయటకు తీసుకుని ఒక 5 మినిట్స్ వదిలేయండి. కొంచెం చల్లారినాక ఒక చాకుతో చుట్టూరా ఓపెన్ చేసుకోండి, వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా చేయడం వల్ల కొంచెం లూజ్ అవుతుంది. పైన ఒక ప్లేట్ పెట్టి తిరగబెట్టండి. పైన ఒకసారి ట్యాప్ చేయండి, సులువుగా వస్తుంది దీనివల్ల. ఇప్పుడు పైకి తీయండి. ఈ విధంగా ఎక్కడ మాడకుండా బాగా వస్తుంది. ఇప్పుడు తిరగబెట్టండి. అంతే, రాగి పిండితో హెల్తీగా కేక్ రెడీ అయ్యిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది కూడా, సులువుగా కూడా వస్తుంది. మీరు ఏ గిన్నెతో అయితే కొలత తీసుకుంటారో దాంతోనే చేయండి, బాగా వస్తుంది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.